తీసుకోండి వాట్సాప్ వర్క్ అవుద్దని చెప్పడం వల్ల మేము తీసుకున్నాం. మీకు ఏదైతే వాట్సాప్ ఉందండి వర్క్ అయింది మీకు 5 మంత్స్ పే అంటే కదా నాకైతే వాట్సాప్ కూడా 8 మంత్స్ వరకు వాడారు 8 మంత్స్ వరకు వాడితే అంతవరకు 5 మంత్స్ వరకు వాట్సాప్ యూజ్ చేశారు. మనకు వచ్చింది కాబట్టి మీకు చెప్పాము. మీకు ఏదైతే ఉందో అక్కడ కంపెనీ సపోర్ట్ చేస్తే వాట్సాప్ అనేది వాళ్ళు సర్వీస్ ఇవ్వట్లేదంటే చెప్తున్నాం. అది కూడా మేము వచ్చి రెండు సార్లు ఇప్పుడు మూడు సార్లు వచ్చిన తర్వాత ఆ విషయం చెప్తున్నారు, కానీ మధ్యలో 2 సార్లు వచ్చినప్పుడు కూడా ఈ విషయం కూడా ఎవరో చెప్పలేదు సార్. మరి ఇప్పుడు దీనికి మా సొల్యూషన్ ఎలా సార్? సరే డేటా అనేది పక్కన పెట్టేయండి, ఓకేనా. మాకు ఇప్పుడు వాట్సాప్ యాక్చువల్గా 10,000, 20,000, 30,000 పెట్టి కొనుక్కున్న ఆండ్రాయిడ్ మొబైల్లో వాట్సాప్ వస్తుంది. కాకపోతే మేము ఎందుకంటే అంత బడ్జెట్ లేకుండా మాకు ఒక వాట్సాప్ వస్తే చాలు, కాల్ వస్తే చాలు, కీప్యాడ్ వాడాలి, మాకు టచ్ సరిగ్గా రాదని చెప్పేసి మా మామయ్య గారు కొనుక్కున్నారు. ఎందుకంటే అంత బడ్జెట్ పెట్టలేక మాకు కావాల్సిన ఫీచర్ ఇందులో ఉంది కాబట్టి ఎవరైనా ఏ కస్టమర్ అయినా ఫ్యూచర్స్ ఎక్కువ ఉండాలి, అమౌంట్ బడ్జెట్ తక్కువ ఉండాలని కొనుక్కుంటారు. సో మేము అలాగే ఫర్దర్గా మూవ్ అయ్యాము. ఈ మొబైల్ తీసుకున్నాం, ఇప్పుడు అది వర్క్ అవ్వట్లేదు. ఇప్పుడు మాకు మీరు కస్టమర్ సైడ్ నుండి మీ జియో నుండి మాకు ఏమి సొల్యూషన్ ఇస్తారు, మేము దాన్ని ఎట్లా మీ ప్రొసీడ్ అవ్వాలి? మరి ఇప్పుడు మేము ఎలా లాస్ అవ్వాలి సార్? మరి వాళ్ళకి కంప్లైంట్ చేయమను. కంప్లైంట్ చేస్తే అవసరమైతే సాఫ్ట్వేర్ ఓల్డ్ సాఫ్ట్వేర్ని మళ్ళీ రోల్ బ్యాక్ చేస్తారు కదా సార్? చేస్తారు. మరి మాది గంపడం అండి. మా మామయ్య గారు తమ్మారు రాజనారాయణ, ఈయన జియో ఫోన్ తీసుకొని సమస్యలో ఉన్నారు, దాని గురించి చెప్పండి. 2024 మే నెల 20వ తారీఖు తీసుకున్నామండి ఫోను. అయితే అది నెల 2 నెలల్లో పనిచేసింది. తర్వాత అది పనిచేయట్లేదు, వాట్సాప్ రావట్లేదు. చేసుకొని చూపిస్తే ఇక్కడ ఊరు లేదంటే చూసేవాళ్ళు, తర్వాత రండి అన్నారు. అక్కడ 3 సార్లు తిరిగినాం. ఎప్పుడు వచ్చినా ఎవరు ఉండలేదండి అని చెబుతున్నారు. మొన్న ఒకసారి వస్తే అందరికి కలిసారు కానీ మాకు సంబంధం లేదండి అన్నారు. కంప్లైంట్ ఏంటంటే మేము ఫోన్ తీసుకునేటప్పుడు వాట్సాప్ పనిచేస్తుందని చెప్పి తీసుకున్నారు అన్నారు. మేము మొబైల్ తీసుకున్నాం, వాట్సాప్ పనిచేస్తుంది కదా కీప్యాడ్ వల్ల. వాట్సాప్ పనిచేసింది 3 నెలల వరకు బాగానే వర్క్ అయింది. ఆ 3 నెలల తర్వాత ఇది వర్క్ అవ్వట్లేదు. సరే అనేసి మన జియో కస్టమర్ ఆఫీస్ గంపలగూడెం మండలంలో గంపలగూడెం గ్రామంలో ఉంది, కుందా కోటేశ్వర గారి ఎస్టేట్ కింద. ఇక్కడికి వచ్చి అడిగితే జియో లాక్ చేయలేదు, అది వాట్సాప్ కంపెనీ లాక్ చేశారంటున్నారు. కానీ వాట్సాప్ కంపెనీ లాక్ చేస్తే మిగతా అన్ని ఫోన్లో ఆఫ్ అవ్వాలి, కానీ ఆ ఒక్క ఫోన్లో మాత్రం ఆఫ్ అయింది. సరే ఇష్యూ వచ్చేసి మీ సైడ్